మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్య పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, జీవాధిపతి, జీవం గల యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అలా ఈ రాత్రికాల సమయంలో మీ పాదాల సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించుకోవడానికి, గర్వపరచుకోవడానికి, సంఘంలో ఉన్న అక్కల కొరకు, బలహీనైన బిడ్డల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవుడా, మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో మీరు తీసుకొచ్చిన మీ బిడ్డలను బట్టి స్తోత్రాలు వందనాలు. రావాల్సిన మీ ప్రియ బిడ్డలందరినీ మీరే సకాలంలో క్షేమంగా మీ సన్నిధానానికి నడిపించండి. ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యంలో నుండి మీరే నాతో మాట్లాడి మహిమ పొందమని సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అనే ప్రశ్న మనం ఎప్పుడైనా తలుసుకుంటే, ఎప్పుడైనా ప్రశ్న వేస్తే దేవుడు చెప్పే సమాధానం ఒకటే. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, నశించిపోతున్న మనలను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న ప్రతి ఒక్కరిని ఆయన వెతికి రక్షణలోనికి తీసుకొచ్చాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కనుక మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 11వ వచనం వరకు చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములను దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చాలు. మనం ఇక్కడ చదువుతున్న ఈ వాక్య భాగంలో 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అర్ధరాత్రి వేళ గొర్రెల కాపరులు తమ మందలను వేసుకొనిచుండగా, తమ మందలను కాల్చుండగా దేవుని దూత
వారి దగ్గరకు వచ్చాడు. వారి దగ్గరకు వచ్చినప్పుడు వారున్న ఆ ప్రాంతం అంతా వెలుగుమయమైపోయింది. వెలుగుమయమైపోయేసరికి ఆ వెలుగును చూసి భయపడ్డారు. వాడు భయపడిపోయారు. అందుకని దేవుని దూత అంటాడు, భయం పడకుడి. చూడంగానే భయం వాళ్ళలోకి వచ్చేసింది. ఏంది ఈ వెలుగు అని. భయపడకుడి, ఇదిగో నేడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఈ మాట ఆ దేశంలో ఏమండి, ఆ దేశంలో యాజకులు ఉన్నారు, ఆ దేశంలో ప్రవక్తలు ఉన్నారు, ఆ దేశంలో ధనవంతులు ఉన్నారు, ఆ దేశంలో అధికారులు ఉన్నారు, ఆ దేశంలో రాజు ఉన్నాడు, ఆ దేశంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నప్పటికీ దేవుని దూత ఎవరి దగ్గరకు వచ్చి నిలిచాడు? గొర్రెల దగ్గరకు వచ్చాడు. ఏమండి, గొర్రెల కాపరు. అంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు ఎక్కువ? దేవుని మీద ఎవరైతే అనుకుంటారో దేవుడు ఎక్కువ వారిని ప్రేమిస్తాడు. ఆ గొర్రెల కాపర్లను దేవుడు ప్రేమించాడు. అక్కడున్న సమాజంలో ఉన్న వాళ్ళు ఆయనను ప్రేమించకపోవచ్చు, వాళ్లకు విలువనివ్వకపోవచ్చు, కానీ దేవుడు వారిని ప్రేమించి వాళ్ళకు చెప్తున్నాడు ఈ మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు. రక్షకుడు అంటే రక్షించేవాడు. అంటే దేని నుంచి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు? ఈ రోజుల్లో చాలా మందికి రక్షణ అంటే ఏమండి, రక్షణ అంటే ఏందో కూడా తెలియటల్లా. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాము అంటే స్వస్థతల కోసం అండి, ఆశీర్వాదాల కోసం అండి, దీవెనల కోసం అండి, ఏమండి, వివాహాల కోసం అండి, గర్భఫలాల కోసం అండి, చిన్న చిన్న విషయాల కోసం దేవుని దగ్గరకు వస్తున్నామని చెప్తున్నా. కానీ దేవుని దూత ఇక్కడ ఏం చెప్తున్నాడు? రక్షకుడు. అసలు నీకు రక్షణ అనేది కావాలి. రక్షణ అనేది దేని నుంచి కావాలి అనేదే ప్రశ్న. ఈ రోజుల్లో చాలా మందికి మేమేందంటే నీతిమంతులమి, మేమేందంటే పరిశుద్ధులమి, మేమేందే దేవుని బిడ్డలము, మాకు రక్షణ ఏంది? మేము నీతిమంతులమైతే, మేము పరిశుద్ధులమైతే, మేము దేవుని బిడ్డలమైతే మాకు రక్షణ ఏంది అని అనేవాళ్ళు కూడా ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అందుకని ఇక్కడ మనం చదువుకున్నాం, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇంకో చోట రాస్తాడు, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషం. రక్షకుడు పుట్టినప్పుడు అందరికీ సంతోషం అన్నాడు బైబిల్లో. కానీ అందరూ సంతోషించారు. చాలా మంది ఏమండి, చాలా మంది సంతోషపడ్డారు, కొందరే సంతోషపడ్డారు. కానీ అందరికీ సంతోషం అని దేవుడు చెప్తున్నాడు. రక్షకుడు నీలో ఉంటే నీకు సంతోషం, నీకు ఆనందం. రక్షణ అనేది ఏంటంటే మనము చేసిన మన పాపాలకు శిక్ష. బైబిల్ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఎవరైనా పాపం చేస్తే వాడికి మరణ శిక్ష. ఒక మనిషిని చంపాడు అనుకోండి, వాడికి మరణ శిక్ష. ఒక జంతువుని దొంగిలించాడు అనుకోండి, వాడు 4 గంటలు చెల్లించాలి. అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కడి మీద శిక్ష అనేది ఉంది. అసలు ఆ పాపము, ఆ తప్పు అనేది మనం ఎందుకు చేస్తున్నాం? మనము పాపులము కాబట్టే పాపం చేస్తున్నామా, లేకపోతే పాపం చేసి పాపులం అవుతున్నామా? అర్థం అవ్వాలి మాట. మనం పాపులము కాబట్టే పాపం చేస్తున్నామా, పాపం చేసి పాపులం అవుతున్నాం? మనం పాపంలో ఉన్నాం, అందుకనే మన ఆలోచనలు, మన తలంపులు, మన కోరికలు అన్నీ దేవునికి వ్యతిరేకమైనవిగా ఉంటున్నాయి.
అందుకే ఆ ఆలోచనలను బట్టి ఆ తలంపులను బట్టి మనం పాపం చేస్తున్నాం. అందుకని మనలో ఉన్న ఆ పాపాన్ని, మనలో ఉన్న ఆ శాపాన్ని తీసేయాలి. అందుకే రక్షకుడు కావాలి. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టాడు. నీలో ఉన్న ఆ పాపం పోవాలంటే నీలోనికి పరిశుద్ధుడు రావాలి. నీ మీద పరిశుద్ధుడు రక్తం ప్రోక్షించబడాలి. అప్పుడే నీ మీద ఉన్న పాపం శాపం పోతుంది అని వాక్యం చెప్తుంది. అందుకనే మనం ఇక్కడ చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టు. ఆయన మన పాపముల నుండి మనకు విమోచన కలుగజేస్తాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పాపములో ఉన్నాడు, పాపపు ఆలోచనల్లో ఉన్నాడు, పాపపు తలంపుల్లో ఉన్నాడు, పాపపు కోరికల్లో ఉన్నాడు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. పాపములో ఉన్న వారిని దేవుడే రక్షించాలి, యేసు ప్రభు ఒక్కడే రక్షించాలి. ఇక ఎవరి వలన రక్షణ రాదు. ఈ రోజుల్లో చాలా మందికి ఏమంటే రక్షణ వచ్చేసింది అంటున్నారు. మాట ఎందుకండి రక్షణ అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? ఇక్కడ కూడా దేవుని దూత చెప్తున్నాడు, ఆమె ఒక కుమారుని కని ఇక్కడ కూడా దూత ఈ మాట చెప్తున్నాడు. అక్కడేమో మీకు రక్షకుడు పుట్టాడు అన్నాడు, ఇక్కడేమో ఏం చెబుతున్నాడండి? మరలా మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చదివితే మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు జనన విధి ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపులకు ప్రదానం చేయబడిన తరువాత వరేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనలక రహస్యంగా ఆమెను విడనాడని ఉద్దేశించు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ఇక్కడ కూడా దేవుని దూత ప్రత్యక్షమయ్యి యేసుతో చెప్తున్నాడు, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు పాపములో ఉన్నారు, శాపములో ఉన్నారు. పాపములో ఉన్న మనలను, శాపములో ఉన్న మనలను విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి దిగిరావలసి వచ్చింది. ఒక కన్యకను ఆమె గర్భాన్ని ఎన్నుకోవలసి వచ్చింది. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన రక్షించడానికి, శాపము నుండి విడిపించడానికి రక్షకుడుగా దేవుడే ధీరుడై ఈ లోకానికి వచ్చాడు. అందుకని మనం ఇక్కడ చదువుతున్నాం. ఏమని చదువుతున్నాము?
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అంటే రక్షకుడు. యేసయ్య ఈ లోకానికి వచ్చినందుకే రక్షణ అనేది మన పాపముల నుండి మనకు విడుదల కలగాలి. నీకు నిజమైన రక్షణ ఎప్పుడు వచ్చిందంటే నీవు ఎప్పుడైతే యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో అప్పుడే నీకు రక్షణ. నామకార్థంగా భక్తి చేసే అంతకాలం రక్షణ రాదు. పాపం అనేది ఈ లోకంలోనికి ఎలా వచ్చిందో మనకు తెలుసు. దేవుడు ఆదాము అవ్వలను సృజించి ఏదేను తోటలో వాళ్ళని పెట్టాడు. ఏదేను తోటలో వాళ్ళని పెట్టి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి అన్నాడు. దీనిని ఏలండి అన్నాడు. అంటే వాడు సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఒక ఆజ్ఞ దేవుడు ఆజ్ఞాపించాడు. ఏంటి అని అంటే, ఇదిగో ఏదేను తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ మీరు తినండి. అదిగో తోట మధ్యలో ఉన్నదే మంచి చెడు వివేచన తెలిపే చెట్టు, మంచి చెడు. ఆ ఫలాన్ని ఒకటి మాత్రం వీడు తినద్దు. ఎప్పుడైతే వీళ్ళు ఆ ఫలాన్ని తింటారో నిశ్చయముగా చస్తారు అన్నాడు. అంతే. దేవుడు ఆ మాట చెబితే ఆ మాట అవ్వ మీరింది, వెళ్ళింది ఆ చెట్టు దగ్గరికి. ఆ చెట్టులో కొన్ని ఫలాలు తీసుకుని తింది. తాను తిని తన భర్త అయిన ఆదాము కూడా ఇచ్చింది. వాళ్ళిద్దరు తిన్నారు కనుకనే దిగంబరుడైపోయారు. దేవుడు ఏ మాట అయితే వాళ్ళకి ఆజ్ఞాపించాడో ఆ మాట మీరే. బైబిల్ ఏం చెప్తుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పిన ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు. అందుకనే ఈ భూమి మీదకి శాపం వచ్చింది, పాపం వచ్చింది. ఆదాము నీ వలన, ఇక్కడ మనం చదివితే బాగుంటుందేమో, ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవమా. సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినని. అందుకు దేవుడైన యెహోవా, సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ జంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానిపై నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానములకు ఆమె సంతానములకు వైరము కలుగజేసేది. అది నేను తల మీద కొట్టును, నీవు దానికి మెడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆ స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించను. వేదనలతో పిల్లలను కలుగు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగు. అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. అది మొండ దుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించు. పొలంలోని పంట తిందు. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు
నీ ముఖడు చెమట కాచి ఆహారం తిని ఏలగా నేల నుండి నీవు తీయబడుతుంది. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం, నీవు చేసిన పాపాన్ని బట్టి భూమి శపించబడింది. స్త్రీ గర్భవేదన పెరిగింది. పురుషుడు చెమట ఓర్చి పని చేయాలి. వీడు చేసిన పాపాన్ని బట్టి ఈ భూమి శపించబడటమే కాకుండా మనుషుల మీదకి మరణం వచ్చేసింది. ఆదాము, నీవు మట్టివి, మట్టి నుండి తీయబడితివి కనుక నీవు మరలా మట్టిలోకి చేరిపోతావు. వాళ్ళు చేసిన ఆ పాపం అప్పటి నుంచి ఇప్పటి వరకు మనుషులను ఏలుతూనే ఉంది. అప్పటి నుంచి ఏదేను తోటలో ప్రారంభమైన ఆ పాపం ఇప్పటి వరకు మనుషులను ఏలుతూనే ఉంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఏమని, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. యేసు ప్రభు ఒక్కడే మన మీదున్న పాపాన్ని శాపాన్ని తొలగించగలడు. ఇక ఎవరు తొలగించలేరు. ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట ఉంటుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. స్పష్టంగా రాశాడు. మరలా చదువుగా ఆ మాటలు. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేదు. కానీ ఈ రోజుల్లో చాలా మంది దుఃఖంలో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, పాపంలో ఉన్నారా, శాపంలో ఉన్నారా, మా దగ్గరకు రండి, నీకు ఆశీర్వాదం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడండి? ఆకాశం కింద ఏ మనుషుడు నీకు రక్షణ ఇవ్వలేడు. ఈ రోజులో చాలా మంది అంటారు, నేనే నిన్ను రక్షించా, నేనే నీకు మారు మనసు ఇచ్చా. ఏమంటే ఇవన్నీ అబద్ధాలు. ఈ రోజుల్లో చాలా మంది అబద్ధాలు ఆడి మనుషులను మోసం చేస్తున్నారు. దుఃఖంలో ఉంటే, బాధల్లో ఉంటే దేవుడు నమ్ముకోండి అని చెప్పేవాడు లేరు, దేవుని దగ్గర గోజాడండి చెప్పేవాడు లేరు. మా దగ్గరకు రండి, మా దగ్గరకు వస్తే సంతోషం, మా దగ్గరకు వస్తే ఆశీర్వాదం, మా దగ్గరకు వస్తే స్వస్థతలు, మా దగ్గరకు వస్తే రక్షణ. ఈ రోజుల్లో మనుషులను మోసం చేస్తున్నారు. నువ్వు నమ్మినంత కాలం మోసపోతావు. అందుకనే యేసయ్య ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు ఏమని, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే. యేసయ్య నేను పాపిని అంటే నీకు ఉచితంగా రక్షణ ఇచ్చేశాడు. అంతే, ఉచితం. యేసయ్య నీకు ఇచ్చిన రక్షణ ఉచితం. నీవు డబ్బులు పెడితే వచ్చింది కాదు రక్షణ. యేసయ్య తన రక్తాన్ని కారిస్తే మనందరికి రక్షణ వచ్చింది. బైబిల్ ఏం చెప్తుంది? రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. అందుకని పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి మన మీద ఆయన తన రక్తాన్ని ప్రోక్షించాడు. అందుకే పాపులమైన మనము యేసయ్యా నేను పాపిని అంటే నీకు రక్షణ ఇచ్చాడు. ఉచితం. అది డబ్బులు పెడితే వచ్చింది కాదు, మనుషులు చెబితే వచ్చింది కాదు. దేవుడే ఉచితముగా ఆయన రక్షణ మనకు అనుగ్రహించాడు. అందుకనే మనం ఇక్కడ ఆ మాట చదువుతున్నాం. ఈ రక్షణ యేసయ్య మనకు అనుగ్రహిస్తే వచ్చు. ఇదే మరొక మాట చదువుతాం. యోహోను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహోను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాం. మరియు తండ్రి
మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకొనుదో వారిలో దేవుడు నిలిచి. అబ్బా, ఏ మాట అండి ఇక్కడ! అద్భుతమైన మాట. అసలు మరలా చదువుదాం ఆ మాటను. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండడానికి యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? లోకములో ఉన్న వారందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. స్పష్టంగా బైబిల్లో రాశాడు. అది లోక రక్షకుడు. ఈ లోకమంతా పాపములో శాపములో నిండిపోయింది. ఈ లోకంలో ఉన్న మనలందరూ రక్షించడానికి దేవుడు దీనుడే ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. అందుకే మనం ఇక్కడ చదువుతున్నాం. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా పంపియున్నాడు. మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనదో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారిని దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నాడు. దేవుని యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వారి యందు నిలిచి ఉన్నాడు. దేవుని యందు ఎవడు నిలిచి ఉంటాడో వాడు దేవుని యందు నిలిచి ఉంటాడు. అందుకని దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, రక్షణ అనేది లోకమంతటికి ఇవ్వాలని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకే దేవుని దూత కూడా చెప్పాడు, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషం, అందరికీ రక్షణ. అందుకని ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కొరకు యేసయ్య తన రక్తాన్ని ప్రోక్షించాడు. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాం, ఆయన నామము వలననే నీకు రక్షణ. ఆఖరి మాట ఒకటి చదివి నేను ముగించేస్తా. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1వ అధ్యాయం 13వ వచనం. మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతుంది. యేసయ్య మనలను రక్షించి మనల ఆత్మను ఆయన సీలేసేసాడు. ఒక్కసారి నీవు రక్షించబడినాక, వెలిగించబడినాక వెనక్కి వెళ్ళలేవు. నిజమైన రక్షకుడు ఏమంటే, నిజమైన దేవుడు మనల్ని ఏం చేశాడంటే సీలేసేసాడు. ఆయన మన మీద ఏమంటే ఒక సీలు, ఒక ముద్ర వేసేసాడు. ఇక్కడ మనం చదువుకున్నాం, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు. ఆ ఆత్మను, మనలో ఉన్న ఆత్మను దేవుడు సీలేసేశాడు. నీవు రక్షించబడితే వెనక్కడలేవు. ఒక్కసారి రక్షించబడ్డవాడు, ఒక్కసారి వెలిగించబడ్డవాడు, ఒక్కసారి పరలోక మహిమను చూచిన వాడు, దేవుని చూచిన వాడు పరలా పాపం చేయలేడు. నిజంగా దేవుణ్ణి నమ్మినోడు పాపం చేయలేడు. కానీ నువ్వు పాపం చేస్తానంటే నీకు ఇంకా నిజమైన రక్షణ లేదని. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు నిజంగా దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను నీ హృదయంలో చేర్చుకో. ఆయన నీకు రక్షకుడిగా ఉంటాడు, దేవుడిగా ఉంటాడు, విమోచకుడిగా ఉంటాడు. ఆయన నీలో ఉంటాడు, నిన్ను బలపరుస్తూ ఆత్మానుసారమైన జీవితంలోనికి నిన్ను నడిపిస్తాడు. నీకు సంతోషాన్ని, సమాధానాన్ని
ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఉంటాం. మనం చిన్న ప్రార్థన చేద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. యేసయ్య మన కొరకే నశించిపోతున్న మనలను, శాపంలో ఉన్న మనలను, పాపంలో ఉన్న మనలను విడిపించాలి. పరలోకం నుండి దిగి వచ్చాడు. ఈ లోకంలో ఒక కన్యను ఎన్నుకున్నాడు. ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె గర్భంలో ఒక చిన్న బాలుడిగా పెరుగుతున్నాడు. పెరిగి 9 నెలలు ఆమె గర్భంలో నుండి బయటకు వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి పాపంలో ఉన్న మనలను, శాపంలో ఉన్న మనలను రక్షించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన రేపు రాజులకు రాజుగా రాబోతున్నాడు. పెండ్లి కుమార్తె సంఘాన్ని తనతో పాటు తీసుకెళ్ళటానికి రాబోతున్నాడు. నీకు దాంట్లో ఉంటే నీకు సంతోషం, నీకు ఆనందం, నిజమైన రక్షణ, నిజమైన సంతోషాన్ని ఇస్తుంది. కనుక నీవు నిజంగా రక్షించబడితే దేవుడు నీ ఆత్మను ఆయన సీల్ చేశాడు. ఆత్మ ద్వారా నిన్ను ముద్రించాడు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాలనకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవుని దూత ఈ లోకంలోకి వచ్చి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ప్రకటించాడు ఆయన. అదే దూత మత్తయి సువార్తలో చెప్తున్నాడు, వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించు. పాపంలో ఉన్న మమ్మలను, శాపంలో ఉన్న మమ్మలను రక్షించడానికి యేసయ్యా మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభువా. స్తోత్రాలు, వందనాలు. 33 సంవత్సరాలు ఈ లోకంలో మీరు జీవించారు. నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపించగలడా అనే క్వశ్చన్ వేస్తే లోకమంతా మౌనమైపోయింది. ప్రభువా నువ్వు పరిశుద్ధుడమైన దేవుడు. ఈ లోకంలో జన్మించి నీ పరిశుద్ధ రక్తాన్ని ఈ లోకంలో చిందించి మా అందరి మీద ప్రోక్షించి మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిత్య రాజ్యపు వారసులుగా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు, వందనాలు. ఇంకా ఈ లోకంలో ఎంతో మంది పాపములో, శాపములో కొట్టిపెట్టులాడుతున్నారు. మమ్మల్ని రక్షించే వారు ఎవరున్నారని ఇంకా తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. ప్రభు వారందరినీ దర్శించండి. వారందరికీ ఈ నీతి సువార్తను వారి చెవుల్లో మ్రోగునట్లు సహాయం చేయండి. ఇంకా ఎంతమంది నశించి నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వారి దగ్గరికి ఈ నీతి వాక్యం వెళ్ళి వారు కూడా రక్షించబడి, ఎదిగించబడి మీ కృపలో, మీ దయలో బ్రతుకున్నట్లు సహాయం చేయండి నాయన. నశించిపోతున్న ప్రతి ఒక్కరిని మీరు చూడండి. వారి మీద మీ రక్తాన్ని ప్రోక్షించండి. నిత్య రాజ్యము వారసునిగా వారిని కూడా మీరు సిద్ధపరచండి. సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి నాయన. మీ కృప లేనిదే, మీ దయ లేనిదే ఎవరు మీ దగ్గరికి రాలేరు కదా ప్రభువా. ఒకసారి నశించిపోతున్న ఆత్మలను చూడండి నాయన. వారిని కూడా దయ చూపించి మీ సన్నిధికి నడిపించి సహాయం చేయమని. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయ,
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సమాధానము సంపూర్ణ దీవెన ఇప్పుడును ఎల్లప్పుడును దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించి పంపించను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.